తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, డిప్రెషన్ అనే మాట చాలా సర్వసాధారణం అయిపోయింది. ఏ చిన్న అంటే కొంచెం వాళ్ళు ఏమైనా మానసికంగా చిన్న ఇబ్బందుల్లో ఉన్నా, చిన్న ఒత్తిడిలో ఉన్నా కూడా మేము డిప్రెసివ్గా ఫీల్ అవుతున్నాము, మేము డిప్రెషన్లో ఉన్నామని వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. అస్ట్రాలాజికల్ రీజనింగ్స్ ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళ జన్మజాతకం చూసినప్పుడు వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారు ఈ పర్టికులర్ పీరియడ్లో అని ప్రిడిక్ట్ చేసేటటువంటి, యాంటిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ డిప్రెషన్కి కారకమైనటువంటి గ్రహం ఏది? దాని నుంచి అంటే ఈ డిప్రెషన్ సమస్య నుంచి బయటపడటానికి రెమెడియల్ మెజర్స్ ఏవి మనం పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. డిప్రెషన్ అనే పదానికి అర్థం తీవ్రమైన మానసికపరమైన ఒత్తిడి, అంతే కదా. తీవ్రాతి తీవ్రంగా ఆ ఒత్తిడితోటి తీసుకునే నిర్ణయాలు లేదా చేసే పనులు, వీటి ద్వారా వచ్చే పర్యవసానాలు. వీటిని అర్థం చేసుకోవటానికి మొట్టమొదటి జాతక చక్రంలో మానసికపరమైన స్థితిని సూచించేది మనస్కారకుడు చంద్రుడు. చంద్రునికి సంబంధించి ఏదైనా ఒక ఒత్తిడికి లోను కావటం అంటే అతిగా ఆశపడటము, అతిగా నిరాశపడటము ఏదో ఉంటుంది, అంతే కదా. న్యాచురల్గా అతిగా ఆశించటం, అటువంటి తత్వాలని సూచించేది కుజుడు. దాని తర్వాత ఎక్కువ ఊహించుకోవటం, ఎక్కువ ఊహాజనితమైనగా ఏదో నెగటివ్లు ఊహించుకొని తమ వైపు అది తమకు వర్తిస్తుందేమో అనే భావనతోటి ఉండటం, దానికి కారకుడు శని. ఇది కాకుండా ఈ కారణాలను పరిగణలో తీసుకున్నప్పుడు అంటే చంద్రుడి ఇన్వాల్వ్మెంట్ తోటి కుజునికి కానీ శనికి కానీ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు, నెగటివ్ లక్షణాలు ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రోగ్రెషన్ సిస్టమ్ ప్రకారం, అంటే వెస్టర్న్ సిస్టమ్ ప్రకారం అయితే చంద్ర స్క్వేర్ సాటర్న్ కానీ చంద్ర అపోజిషన్ సాటర్న్ కానీ ఉన్న సందర్భాలలో వాళ్ళకి మెలంకాలీ పీరియడ్ అనేది జరుగుతుంది. మెలంకాలియా అంటే ఎప్పుడూ ఏదో ఒక బాధతోటి ఉండటం. ఇది పుట్టుకతోటే వాళ్ళకి అటువంటి నెగటివ్ ఆస్పెక్ట్ ఉన్నదనుకోండి, ఎప్పుడూ నిత్య అసంతృప్తులు, ప్రతి విషయంలోనూ నాకు ఈ విధంగా కాకుండా ఆ విధంగా జరుగుండాల్సింది. నేను పాజిటివ్గా అయినా కూడా ఇటువంటి భావనలో ఉంటారా? ఏమండి, పాజిటివ్గా వాళ్ళ జీవితాల్లో ఈవెంట్స్ జరుగుతున్నప్పటికీ నిత్యం అసంతృప్తి. అరే, ఈరోజు మంచి భోజనం లభించింది, షడ్రసోపేతమైన భోజనం లభించింది, కానీ అందులో ఏదో లోపం ఉంది అనే దాన్నే పట్టుకొని ఉండటం, ఆ కారణం చేత ఉండటం మెలంకాలియా లక్షణాలు ఉంటాయి. ఈ మెలంకాలియా లక్షణాలు తీవ్రతరంగా అంటే ఫండమెంటల్గా వారి జాతకంలో ఉన్నప్పుడు, ఇది మన పిల్లల విషయంలో ఇటువంటి మెలంకాలియా లక్షణాలు ఉన్న సందర్భాలలో వారి ప్రవర్తన వివిధ రకాలుగా ఉంటుంది. మొట్టమొదట కుటుంబపరమైన వ్యవహారాలలో వాటిని చూసుకుంటున్నప్పుడు, నేను ఈ ఇంట్లో పుట్టవలసిన వాడిని కాదు, ఎక్కడో ఎవరికో ఏదో ఒక మంచి పెద్ద కుటుంబంలో రాజా కుటుంబంలో పుట్టవలసిన వ్యక్తిత్వం నాది, అటువంటి శరీరతత్వం నాది అనే ఫీలింగ్లో ఉండటం. లేదా నేను ఈ స్కూల్లో చదవవలసిన వాడిని కాదు, ఇంకో స్కూల్లో చాలా ఖరీదైన స్కూల్లో చదవలసిన వాడిని అని. చిన్న పిల్లల నుంచి ఆ తత్వం మొదలవుతుంది. వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నన్ను ఇక్కడ మా ఇంటి దగ్గర నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, నేను హెచ్బిఎస్ స్కూల్లో చదవలసిన వాడిని అని. పోనీ హెచ్బిఎస్ స్కూల్లో జాయిన్ చేశారనుకోండి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అక్కడికి వెళ్ళి ఏదో కష్టపడి ఒక మంచి ఇచ్చారనుకోండి, నాకు ఇక్కడ కాదు అమెరికాలో ఉండే ఇంకో దాంట్లో అయితే నేను చదువుకోవాల్సిన వాడిని, నా మేధస్సుకి నా తత్వానికి ఇది పనికొచ్చేది కాదు. దీన్ని సమకూర్చలేని వారు కాబట్టి, అంటే తన అవకాశం సమకూర్చలేని తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వృధా వ్యక్తులు అనే భావనలోకి వెళ్తూ ఉంటారు. దీన్ని మొట్టమొదటి సందర్భంలోనే కట్టడి చేయకపోతే వారి జీవితకాలంలో తదుపరి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామిని అట్లాగే ట్రీట్ చేస్తారు, వాళ్ళ పిల్లల్ని అట్లాగే ట్రీట్ చేస్తారు, వాళ్ళ జీవితం ఎప్పుడూ అటువంటి పరిస్థితిలో ఉంటుంది. దాన్ని పెరనాయిడ్ స్టేజ్ అంటారు.
సార్ వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబానికి కదా సార్ ఇబ్బంది, వారికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళతో కదా. పాటుగా. ఇప్పుడు మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు ఏదైనా ఏమండి బాగున్నారా అని అడిగితే ఏదో మనం ఏమండి బాగున్నారా అని అడిగే తత్వం సహజంగా మాట వరుసగా అడుగుతాం. మనం వాళ్ళు బాగలేము అని చెప్తే మనం ఏం సహాయం చేయం, బాగున్నాం అని చెప్తే తప్పట్లు కొట్టాం. కానీ వెంటనే వచ్చే సమాధానం ఏమండి బాగున్నారా అంటే సమాధానం బాగున్నారా అని చెప్పరు సహజంగా, బాగున్నారా అని వెంటనే అడుగుతారు. హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ అనేలాగా అట్లాగే ఉంటుంది. కానీ మెలంకాలియా లక్షణాల్లో ఉన్న తత్వం ఏమిటంటే ఏమోనండి ఏం బాగుండటం ఏమిటో, అక్కడ ఆంధ్రాలో వరదలు వచ్చాయి, దాంతో మాకు రావాల్సిన బియ్యం బస్తా అక్కడే ఆగిపోయింది, బియ్యం కొనాలి అంటే ఇక్కడ కుదరట్లేదు, ఇక్కడ బియ్యం తినటం వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, ఆంధ్రా నుంచి వచ్చే బియ్యం అలవాటు పడిపోయాను, ఇక్కడ బియ్యానికి సంబంధించి ఇటువంటి సమస్యలు వస్తాయి. ఆ విధంగా వాళ్ళు చెప్పటం, ప్రతిదీ నెగటివ్గా చెప్పటం. అక్కడ ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం రావటం వలన మా ఇంట్లో వంట అదంతా ఇబ్బంది అయిపోయిందండి. లేకపోతే మా ఇంట్లో ఎప్పుడు మంచి అక్కడి నుంచి వచ్చే నూనె వాడేవాళ్ళం, అక్కడ యుద్ధం వచ్చింది మా ఇంట్లో. ఇది అటువంటి తత్వం అనమాట. ఇది పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది కదా సార్. ఇది పెరనాయిడ్ స్టేజ్లోకి మారిన తర్వాత పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడతాం మొదలు పెడతారు. అంటే ఏంటి సార్ ఆ స్టేజ్కి మారటం అంటే? పెరనాయిడ్ ఇంకా స్థిరపడటం. ఓకే, వారు మారరు. ఇటువంటి సన్నివేశాల్లో తల్లిదండ్రులు వారికి పిల్లల గురించి మొట్టమొదట శ్రద్ధ తీసుకోవటం. రెండవది, ఒకవేళ అది శనికి సంబంధించిన స్థితి అనుకుందాం, చంద్ర శని గ్రహాల మధ్య ఏర్పడే నెగటివ్ ఆస్పెక్ట్, అపోజిషన్ ఆర్ స్క్వేర్ ఆస్పెక్ట్, ప్రోగ్రెషన్ సిస్టంలో అటువంటిది ఉందనుకుందాం. వారు శనికి సంబంధించిన శాంతి విధానం, నువ్వులు తరచూ ఎక్కడైనా దానం ఇవ్వటం, నువ్వులతోటి చేసిన వంటని అది పిల్లలు తినటం, దాని తర్వాత వాళ్ళ పిల్లలకి చేతికి నల్లటి దారం, మన కాశీ దారం కట్టడం, ఇది చాలా అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. రెండవది, ఆవేశపూరితంగా వ్యవహరిస్తూ రెస్పాన్స్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండటం, కుజుంతోటి డెవలప్ అయ్యే ఆస్పెక్ట్కి డిప్రెషన్ కింద చూస్తారా? అది కూడా అదే ప్రతిదానికి ఆవేశపడుతూ ఉండటం. ఉదాహరణకు కొంతమందిని చూస్తూ ఉంటాము, నేను వస్తున్న దారిలో ఎవడో వాడు కనిపించి వాడు ఏదో నా గురించి కామెంట్ చేశాడు కాబట్టి వాడిని కొట్టాలి తిట్టాలి అనేది ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి కుటుంబ సభ్యుల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. వాడి మీద ఎందుకు చూపించాడు? ఆ సమయం బండి మీద వస్తూ ఉంటే జరిగిన సంఘటన కావచ్చు. ఒకవేళ వాడే దొరికితే వాడినే కొట్టే అవకాశాలు ఉండవు, ఎందుకంటే తెలియని వ్యక్తి కదా. కానీ ఆ బాధపడతాం అనేది ఇంటికి వచ్చి బాధపడతారు. ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అలానే స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళ టీచర్లు వారి మీద వివక్షత చూపిస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఏమిటంటే నాకంటే అతని పక్కన ఉన్నవాడికి వాడికి సరిగా రాకపోయినా వాడికి బోల్డ్ అని మార్కులు వేస్తున్నారు, నాకు తక్కువ మార్కులు వేస్తున్నారు అని ఈ విధంగా చేస్తూ ఉండటం. ఆ విధంగా టీచర్ మీద నెగిటివ్గా ఇంట్లో కంప్లైంట్ చేయటం. ఇట్లా మిగతా వాళ్ళు, నేను వాడికంటే బాగా పరిగెత్తేవాడిని కానీ నాకు ప్రైజ్ రాకుండా అతని ప్రైజ్ వచ్చిందని, ఇదంతా కుజునికి సంబంధించినది. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఎరుపు రంగు దారాన్ని కట్టుకోవటం, దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే వాళ్ళ పిల్లల్ని దగ్గరగా రెగ్యులర్గా తీసుకొని వెళ్తూ ఉండటం. ఇవి కాకుండా నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్ తోటి వచ్చేవి, ఇవి తీవ్రమైన ఇబ్బందికర సన్నివేశాలను సూచించేవి. అంటే శని నెప్ట్యూన్ గ్రహాలు రెండు చాలా స్లో మూవింగ్ ప్లానెట్స్. ఈ రెండిటికి మిగతా గ్రహాల ద్వారా ఏదైనా కుజునితోటి కానీ ఇటువంటివి కనుక వస్తే బై యాక్సిడెంటల్ రీజన్స్, అంటే అకస్మాత్తుగా జరిగే ఫలితాలు వాటి కారణం చేత వాళ్ళకి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటివి ఏమిటంటే, ఈ ఒత్తిడి నాకు దయ్యాలు కనిపిస్తున్నాయి, లేకపోతే నాకు ఏవో రాత్రిపూట కలలు వస్తున్నాయి, రేపటికి నిజం అవుతాయి, నాకు ప్రత్యేకమైన ఇంట్యూషన్ ఉన్నది, నేను బలానా వ్యక్తిని గురించి ఆలోచిస్తూ నేనేదో చూస్తూ ఉన్నాను, ఆ వ్యక్తి ఉన్నట్టుండి రోడ్డు మీద పడిపోతాడు అని అనుకున్నాను, ఖచ్చితంగా ఆ రోడ్డు మీద పడిపోయాడు, అతనికి ఈ సమయంలో చెట్టు మీద నుంచి పడతాడు అని అంచనా వేశాను, చెట్టు మీద నుంచి పడతాడు. ఈ విధంగా తమకి ఏదో అతీంద్రియ శక్తులు లేదా ఊహా ఇటువంటివి ఉన్నాయి అనే ఆలోచన కానీ, లేదా దయ్యాలు భూతాలు లాంటివి ఉన్నాయని వాటి గురించి భయపడటం కానీ, ఇది ఒత్తిడికి దారితీస్తుంది. ఇటువంటి సన్నివేశాల్లో శుక్రుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న సందర్భాల్లో
వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితోటి జరిగే సంభాషణల్లో ఒత్తిడి లోను కావటం. వారు పొరపాటున వాళ్ళ జీవిత భాగస్వామిని ఒక తిట్టారనుకోండి, ఏదో ఒక పొరపాటున పరుష పదజాలం ఉపయోగించుకున్నారనుకోండి. నేను ఒక వ్యక్తిని చూశాను, వాళ్ళు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. పొరపాటున భోజనం చేసే సమయంలో వాళ్ళ ఆవిడని ఏదో ఒక కొంచెం కోపగించుకునే విధంగా అన్నాడు. ఆవిడ కూడా ఏం పట్టించుకున్నట్టు లేదు. కానీ ఆయన అన్నమాట దాని గురించి ఇంటికి బయటకు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు తను ఆ విధంగా అని ఉండాల్సింది కాదు, నేను పొరపాటున అన్నాను, తనకి సారీ చెప్పాలి అని పక్క వాళ్ళకి వాళ్ళకి నేను తను షేర్ చేసుకోవటం అనమాట. నేను ఈ విధంగా అనొచ్చాను తను అటువంటి మనిషి కాదు, నేను అనవసరం కోపానికి వెళ్ళానని తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు వారం రోజుల పాటు. సారీ చెప్పాడా? సారీ చెప్పినా కూడా ఫీల్ అవుతున్నా. చెప్తే ఏమవుతారో, సహజంగా జీవిత భాగస్వామి ప్రేమించే వ్యక్తి సారీ చెప్తే మీరు సారీ చెప్పడం ఏంటండి, ఇది న్యాచురల్గా జరిగింది. అప్పుడు వీళ్ళేమనుకుంటారు, చూసావా నన్ను క్షమించే గుణం కూడా లేదు, నేను అనకుండా ఉండాల్సింది అనే ఇటువంటిది అనమాట. అదొక రకమైన మానసిక స్థితి. ఇటువంటి స్థితి ఉన్నవాళ్ళు చేతికి సహజంగా తెల్లటి దారం, తెల్లగా ఉండే దారాన్ని వాళ్ళు కట్టుకోవటం, ఇటువంటిది ఎడమ చేయి మణికట్టు కట్టుకోవటం, అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవి కాకుండా స్క్రిజోఫెనిక్ టెండెన్సీస్, అంటే స్క్రిజోఫెనియా అనే స్థితి ఎలా అంటే డిప్రెషన్లోకి ఉన్నత స్థాయికి వెళ్ళి దాని పరిణామక్రమం బ్రెయిన్లో ఉండే రకరకాల రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా చేయటం. అది ఎంఆర్ఐ స్కాన్ అటువంటివి చేస్తే కానీ వారికి అటువంటి లక్షణాలు ఉన్నాయా అనేది తెలియదు. దీనికి తీవ్రమైన శనికి సంబంధించిన ఇబ్బందికర నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటేనే అటువంటిది జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో నిపుణులైన సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకియాట్రిస్టులు కాకుండా మందులు ఇచ్చేవాళ్ళు సైకియాట్రిస్టులు, వీళ్ళు దాన్ని ట్రీట్ చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో సింపుల్గా వాళ్ళకి సాల్వ్ చేయవలసిన దాని నుంచి బయటపడే విధానం ఎలాగంటే, ఓ పక్కన ట్రీట్మెంట్ జరుగుతూ మరొక పక్క శనికి సంబంధించి ఏదైనా, అంటే శని చంద్రగ్రహాలకు కానీ, శని కుజగ్రహాలకు కానీ, శని నెప్ట్యూన్కి, ఇది అరుదుగా ఏర్పడుతుంది శని నెప్ట్యూన్ సంబంధించి యాస్పెక్ట్స్ ఏర్పడినప్పుడు ఇక్కడ శని ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి శనికి సంబంధించిన ఇంద్రనీలం వారికి ధరించే విధంగా గత ఎపిసోడ్స్లో ఏదైతే గ్రహంకి నెగటివ్ ఆస్పెక్ట్ ఉంటుందో ఆ గ్రహానికి చేయటం వలన ఇంకా ఇబ్బంది పెడుతుంది అని చెప్పాను. కానీ ఇక్కడ సైకలాజికల్ రీజన్స్ కానీ ఇటువంటి వాటి విషయానికి సంబంధించి శని కారకత్వంతో డెవలప్ అయిన వాటికి శనిని బలవంతుడిని చేయటం వలన అది రుగ్మత తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, దానికి ఖచ్చితంగా మీరు చూడాల్సి ఉంటుంది, జాతకాన్ని ఖచ్చితంగా చూడాలి. ఓకే, ఎవరు పడితే వాళ్ళు నీలం జోలికి కూడా వెళ్ళకూడదు చెప్తూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. రైట్. రెండవది, ఒకవేళ అది సాధ్యం, జాతకాలను అందరికీ చూపించుకోవడం సాధ్యం కాని పరిస్థితుల్లో వారు ఇటువంటి లక్షణాలు ఈ పెరనాయిడ్ స్టేజ్లో కానీ ఇటువంటి కానీ నల్లటి దారాన్ని వారి ఎడమ చేతికి కట్టటం వలన వారి కుటుంబ సభ్యులు కట్టడం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఈ మానసిక పరమైన ఒత్తిడి సహజంగా చిన్న వయసులో డెవలప్ అవుతున్న అవటానికి ప్రేరణ కలిగించేవి వారు ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించి కానీ, ఈ టీవీ సీరియల్స్ లేదా వీటికి సంబంధించి యూట్యూబ్లో కనిపించేవి, వీటి ద్వారా వాటికి అలవాటు పడిపోయి తీవ్రమైన మానసిక ఒత్తిడి గురిగా అయ్యే సందర్భాలు ఊహించుకోవటం. అంటే ఉదాహరణకి అనారోగ్య సమస్యల గురించి ఒక వీడియో ఎవరన్నా చేశారనుకోండి, ఆ అనారోగ్య సమస్య తమకి వస్తుందేమో అని భయపడటం, చిన్న ఆ అనారోగ్య సంబంధించిన లక్షణాలు ఏవో కొన్ని వివరిస్తారు. ఆ లక్షణాలు తామకి ఏదో ఒక లక్షణం వారికి సెట్ అయింది అనుకోండి, కుదిరింది అనుకోండి, ఇంకా మిగతా అటువంటి ఆ లక్షణం వల్ల నాకు ఇటువంటి అనారోగ్య సమస్య, ఇది భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని తీవ్రంగా కుమిలిపోవటం, అది పక్కవారితోటి తల్లిదండ్రులతోటి వీరితోటి షేర్ చేసుకోలేని విధంగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే ప్రచార మాధ్యమాల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులతోటి వారికి వేరే వ్యక్తులతోటి పరిచయం ఇదంతా లేకపోయినప్పటికీ
ఊహాజనితమైన విషయాల ద్వారా వచ్చే మానసిక పరమైన ఒత్తిడి. అది దానికి కారకుడు బుధుడు. బుధునికి సంబంధించి వాళ్ళు వైష్ణవ దేవాలయాన్ని సందర్శించటం, పసుపు ఆకుపచ్చ దారాన్ని, చిలకపచ్చ దారాన్ని వారు కట్టుకోవటం, దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇవి కాకుండా కొంచెం పెక్యులియర్గా ఉండే మానసిక పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి. అది గురుగ్రహం ద్వారా వచ్చే మానసిక పరమైన ఒత్తిళ్ళు. ఇదేమిటి, మనం ముందు వివరించుకున్నట్లుగా గురుగ్రహానికి సంబంధించి అంటే వారు విపరీతంగా ఆలోచించే తత్వం కలిగి ఉండటం, తెలివిగలవారు, మేధావులు, ఈ మేధస్సుకు సంబంధించి అని అనుకున్నాం కదా గురువుకి. అటువంటి గురుగ్రహానికి సంబంధించి ఏదైనా ఇల్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాలలో వారు ఎక్కువగా చదవటం, వారు చేస్తున్న వృత్తి వ్యాపకాలకు సంబంధించి, వారి సబ్జెక్టుకి సంబంధించి డీపెస్ట్ అనాలిసిస్కి వెళ్ళిపోయి అందులోనే ఉండిపోవటం, అంటే అది డిప్రెషన్ తాలూకు, అది కూడా మానసిక ఒత్తిడే. వారు ఏం చేస్తుంటారంటే, ఉదాహరణకి ఒక రచయిత అనుకుందాం, ఒక రచయితకి సంబంధించింది అనుకుందాం. ఒక పాత్రని చిత్రీకరిస్తూ, ఆ రచయిత చిత్రీకరిస్తూ అంటే రాస్తూ, ఆ పాత్రని ఒక చక్కగా వ్రాస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పాత్రలో లీనమైపోయాడు. లీనమైపోతేనే ఆ పాత్రని చక్కగా వ్రాయగలడు. లీనమైపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో అలాగే ప్రవర్తిస్తున్నాడు, ఆ పాత్ర బిహేవ్ చేస్తున్నట్లాగే. దాంతో ఏమిటంటే అది మిగతా వాళ్ళందరూ అతన్ని కొంచెం వింతగా చూడటం మొదలు పెడుతుంటారు. దాంతో కుటుంబపరమైన సమస్యలు మొదలవుతూ ఉంటాయి. లేదా కొన్ని సందర్భాలలో వారు వృత్తిపరమైన విషయాలను కుటుంబ స్థితిలో చూపిస్తూ ఉండటం. ఉదాహరణకి ఓ పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఆయన వృత్తిపరమైన విషయాల్లో ప్రతి ఒక్కరిని కరుగ్గా మాట్లాడే తత్వం ఉంటుంది. యూనిఫామ్ తీసిన వెంటనే ఇంట్లో కుటుంబ సభ్యులతోటి చక్కగా మాట్లాడితే కుటుంబ సభ్యులు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఆయన వృత్తిపరమైన విషయాల్లో లీనమైపోయారు. బయట క్రిమినల్స్ తోటి మాట్లాడినట్టే ఇంట్లో తోటి మాట్లాడుతున్నారు. ఇటువంటి తత్వం అన్నమాట. ఇది రివర్స్ అయిన సందర్భాలలో ఎప్పుడైతే వారిలో ఉన్న లోపాన్ని ఎదుటివారు, ఇది నీలో లోపం, ఇది దీని కారణం చేత మనం ఇబ్బందులు ఎదుర్కొంటాము, ఈ కారణం చేత మిగతా వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తున్నారని ఎదుటి వాళ్ళు చెప్తారు కదా, చెప్పిన సందర్భంలో ఆత్మన్యూన్యతాభావానికి లోనయ్యి అప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఉదాహరణ, మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాము, ఈ వీడియోకి సంబంధించి ఏదో నెగటివ్ కామెంట్ చేశారు అనుకోండి, ఈ నెగటివ్ కామెంట్ ఈ విధంగా ఉన్నది కాబట్టి నేను ఇంకా ముందు ఏమి చేయలేనేమో అనే మానసిక ఒత్తిడి గురి కావటం. ఇటువంటి లక్షణాలు ఉన్నది గురువుకు సంబంధించిన లక్షణాలు. ఇటువంటి లక్షణాల నుంచి బయటపడటానికి వారు లేత పసుపు రంగు సంబంధించిన కనపుష్యరాగం కలర్లో ఉండే దారాన్ని వారు కట్టుకొని దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయాన్ని సందర్శిస్తూ తరచూ ఆధ్యాత్మికంగా ఉండే విధంగా కొంతసేపు గడపటం, అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. లేదా మీకు ముందు వీడియోలో వివరించినట్లుగా స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రం వారికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇన్ ఎనీ కేస్, అది శని నుంచి వచ్చినా, బుధ నుంచి వచ్చినా, గురువు నుంచి వచ్చినా, కుజ నుంచి వచ్చినా కూడా స్వాంతన బృహస్పతి యంత్రం ఉపయోగపడుతుంది. మానసిక పరమైన ఒత్తిడి ముఖ్యంగా ఇటువంటి ఎక్సెప్ట్ శనికి సంబంధించి మెలంకాలీ పీరియడ్ సంబంధించిన దాని తప్ప ఆఖరికి పెరనాయిడ్ స్టేజ్లో కూడా, స్కజోఫెనియాక్ స్టేజ్లో కూడా ఇది స్వాంతన బృహస్పతి ఉపయోగపడుతుంది. ఆ యంత్రాన్ని ఎట్లా సార్, ఇంట్లో పెట్టుకోవడమా లేకపోతే శరీరానికి ధరించటం? అంటే చాలా చిన్న సైజులో ఉంటుందా? ఒక తాయెత్తులో ఆ యంత్రాన్ని చుట్టి అందులో పెట్టి పూజ చేసి ఇస్తారు. అది పండితులు, వేద పండితులు ద్వారా, అధర్వణ వేద పండితులు దాని ప్రత్యేకమైన పూజా విధానాలు ఆచరించి చేసిస్తారు. అది వెంటనే ఫలితాలను ఇస్తుంది. దాంతో పాటుగా ఎయిదర్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, వీళ్ళ సైకాలజిస్టులతోటి జరిగేది వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్, సైకియాట్రిస్టుల ద్వారా జరిగేది మెడికేషన్ ఇది ఉంటాం. రైట్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దీని నుంచి బయటపడాలి, ఎందుకంటే ఈ డిప్రెషన్ అనేది వాళ్ళు నిజంగా డిప్రెసివ్గా ఉన్నారా అనేది కూడా తెలియకుండా ఊరికే ఫ్యాషన్గా కూడా ఐఎమ్ వెరీ డిప్రెసివ్ అని అనేయటం, అదే చాలా సర్వసాధారణంగా అనేస్తారు, అదే కామన్ వర్డ్గా అనేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. డిప్రెషన్ అనేది చాలా సివియర్ కండిషనే, దాని నుంచి బయటపడాలి.
బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు అందించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.